సర్కార్ కొలువులు చేసేటోళ్ళు అనగానే వాళ్ళు వాళ్ళకి రారు, పని చెయ్యరు. ఏదో చేస్తున్నామా అంటే చేస్తున్నాం అన్నట్టు ఎట్టికే చేస్తుంటారు. ఇక పెద్ద సార్లు మీదికెంచి అడుగుతానో లేకపోతే లీడర్లు గట్టిగా మందలిస్తానో తప్పితే పనులు చక్కగా చెయ్యరు అని చాలా మంది అనుకుంటుంటారు. కానీ అందరు ఒక తీరే ఎందుకుంటారు చెప్పుర్రి. గిడో టీచర్ అమ్మను ప్రధాని మోడీ సారే మెచ్చి అవార్డు ఇయ్యనీకి ఢిల్లీకి పిలిచిండు. మరి ఆమె ఎవరు ఏంది కథ పురా కరుచుకుందామా పాండ్రి. ఇగో ఇడ పొయ్యి మీద కొప్పర పెట్టి నీళ్లు కాగేతందుకు మంటుతున్న అక్కదేనుల్ల ముచ్చట పేరు చంద్రకళ. అవార్డు గెలుచుకున్నది ఈమెనే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం టేకులగూడెం మినీ అంగన్వాడీల కార్యకర్త ఈమె. లాక్డౌన్ వల్ల చంద్రకళ అక్క చేసిన పనికి మెచ్చి సెంటర్ సర్కార్ ఉత్తమ అంగన్వాడీ కార్యకర్త అవార్డును ప్రకటించింది. రేపొచ్చే 31వ తారీఖు నాడు ఢిల్లీలో జరిగే ప్రోగ్రాంలో మోడీ సార్ క్షేత్రం మీదకెంచి అవార్డు అందుకోబోతున్నది. శాన జాగల్లా అంగన్వాడీ కేంద్రం కాడికి వచ్చిన వాళ్ళకే సర్కార్ పంపే బాలామృతం, కోడిగుడ్లు, బియ్యం, పప్పులు, ఉప్పులు పాలిస్తుంటారు. కానీ చంద్రకళక్క అట్లా కాదు. ఎవ్వల పేరు మీద వచ్చినాయన్ని చూసి వాళ్ళు బడికాడికి వచ్చి తీసుకోకపోతే ఇంటికి పోయి ఇస్తుందట. ఎటు చూసినా అడవి, కిలోమీటర్ల దూరం, వాగులు వంకలు దాటుకుంటా కోడిగుడ్లను బాలామృతం ప్యాకెట్లను మోసుకపోయి పంచుతుంటదంట. ఇట్లా బ్రహ్మాండంగా పనిచేస్తున్నదనే సెంటర్ వాళ్ళు అవార్డుతోని గౌరవిస్తున్నారు అన్నట్టు. అంతేనా అక్క? అడవిలో 4 కిలోమీటర్ల దూరం నుంచి సామాన్లు మోసుకొచ్చి పోషకాహారం ఎత్తుకోయేళ్లకు పిల్లలకి పోషకాహారం అందిస్తాను. వాళ్ళు ఉంటేనే నాకు జీతం వస్తుంది కాబట్టి జీతం తీసుకున్నంత తృప్తిగా వాళ్ళకి పెట్టాలని వచ్చి నేను వాళ్ళకి సేవ చేస్తున్నాను. అబ్బా భలే చెప్పినావమ్మా. నువ్వు తీసుకునే 4-5 వేలకే తిన్నంత మందం పనిచేయాలని ఆరాట పడుతున్నావు. కానీ ఒగొగలు ఉంటారా అమ్మా, లచ్చలకు లచ్చలు జీతాలు దొబ్బుడే కానీ ఈ సమయత్తు పని చెయ్యరు. అసలు ఒళ్ళే వంగది సోడిగాన్లకు. మీదికెంచి బల్ల కింద చేతులు పెట్టుకుంటా బల్ల మీద ఉన్న ఫైల్ను ఇంచు సుతం జరపరు. దిక్కుమాలినో లెక్కన్నో లంచాలు తినేతందుకే నౌకరు చేస్తానం. లంచం కూడా తినకపోతే మా బొర్రలు వాళ్ళకి చచ్చిపీక్తాం అన్నట్టే పేదలు సాదలని చూడకుండా జలుగలు లెక్కనే పీసుక తింటారు వాళ్ళు నాశనంగాను. ఇదివరకు చెప్పింది మళ్ళొక్క పారు చెప్పమ్మా. నీ మాటలు వింటేనన్నా ఇసోంటోళ్లకు సిగ్గత్తది కావచ్చు. మనం పెట్టాల్సిన చేయాల్సిన బాధ్యత నేను జీతం తీసుకుంటున్నా కదా అంగన్వాడీ టీచర్గా. ఇస్తిరి బట్టలు నలగకుండా ఇంటికాడ తినచ్చింది అరగకుండా సర్కార్ నౌకరు చేసే కొందరు అక్క చెప్పిన మాటలు మంచిగా నుండ్రి. ఇప్పటి సందన్న తీసుకునే జీతానికి తగ్గట్టుగా చక్కగా పనిచేయర్రి అని ఇయ్యరమయ్యారు అందుకుంటున్నారు. అక్కకు అవార్డు వచ్చిందని తెలుసుకున్న కొంతమంది ఆఫీసర్ల మీద కోపంతోనున్న జనాలు.